రాజ్ అంకుల్ నేను బుజ్జిని అన్నారు. హాయ్ బుజిమా బుజిమా బుజిమా. కాబట్టి దైవారాధనలో ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడు మనం కాదనుకోకూడదు. ఉపవాసము దీపం జ్యోతిని వెలిగించుకోగలిగితే చైతన్యం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, దైవానికి సమీపంలో ఉండడం. మరియు ఆయాసంతో భుక్తాయాసం అంటే ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, భుక్తాయాసం కలగడం సహజం. ఆయాసంతో నిద్ర వస్తుంది. మరియు పైగా కడుపును ఖాళీగా ఉంచడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. సాటి మనిషి ఆకలి అన్నప్పుడు ఆ క్షుద్బాధను అర్థం చేసుకోగల శక్తి ఈ ఉపవాసమే ఇస్తుంది. మెయిన్ రీజన్ చెప్పారు చూసారు ఇక్కడ. ఉపవాసం ఉండటం మూలంగా మనకు ఆకలి విలువేంటో తెలుస్తుంది. సాటి జీవి ఆకలితో ఉంటే ఓహో ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి కష్టం వస్తుంది, ఇంత ఇబ్బంది కలుగుతుంది జీవికి, కాబట్టి ఆకలితో ఉన్న జీవికి మనం ఇంత ఆహారం పెట్టాలి అనే ఒక ఆలోచన మనలో ఉద్భవిస్తుంది అనమాట. దానికోసం కూడా ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది. ఉపవాసం ద్వారా తద్వారా ఆకలితో మాడే జీవులకు తిండి ఉపశమనం కలిగిస్తుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా మన మంచికి. చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తాం. ఇప్పుడు రావి చెట్టుకనో వేప చెట్టుకనో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా మన మంచికే. దానివల్ల ముఖ్యంగా రావి వేప వంటి చెట్లు గాలులు చల్లగా మనల్ని సేద తీరుస్తాయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి, మనసును ఉత్తేజపరుస్తాయి. రావి చెట్టు గాలి వేప చెట్టు గాలి చూడండి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రకరకాల ధ్యానాలను దానం ఇవ్వడం వల్ల, రకరకాల ధాన్యాలను దానం ఇవ్వడం వల్ల భగవంతునికి ప్రీతికరం. వాటిని వినియోగించి చేసే అన్నదానం ఎందరికో ఆకలిని తీరుస్తుంది. పండుగలు శుభదినాలకు ముందుగా బూజులు దులిపి ఇంటిని శుభ్రం చేసే అలవాటు వల్ల ఇంటిల్లిపాదికి ఆరోగ్యం కలుగుతుంది. గమనించారా? ఇంట్లో బూజులు పండగ పేరు చెప్పి బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేస్తారు. దాని మూలంగా ఏంటి, ఇల్లంతా శుభ్రపడి మనకు ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. సంతోషరెడ్డి అంకుల్ హలో అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్. జేబిఎల్ రాజ్ నమస్తే నమస్తే. బయట కూర్చోవలసింది బాబాయ్, అందరూ బాగుంటుంది బయట అంటున్నారు. అవునా? ఓకే. కాబట్టి చిన్న చితక అనారోగ్యాల బారిన పడటం తగ్గుతుంది ఇల్లు శుభ్రపడటం వల్ల. అలాగే బుర్రకు పట్టిన బూజు కూడా వదిలించుకోవాలి. బుర్రకు పట్టిన బూజును ఏ విధంగా వదిలించుకోవాలి? దైవ ప్రార్థన, సామూహిక భజనలు, ప్రసాద వితరణ మరియు లాంటి కార్యక్రమాల ద్వారా ఆ పని చేయవచ్చు. నిత్యానందం పొందవచ్చు. ఇతరులకు పంచడం ద్వారా ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తులసి మొక్కను పూజించడం, సూర్య నమస్కారం చేయడం కూడా ఆరోగ్యకరమైన అంశాలు. పశువులకో పక్షులకో ఆహారం వేశాకే మనం భుజించటం కూడా దైవారాధనలో భాగమే. నేను బుజ్జిని మమ్మీ కాదు అంటున్నారు. ఓకే బుజిమా బుజిమా, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మనసు ఈ పద్ధతిలో నడిపించుకోవచ్చు. ఎందుకంటే నిరంతరం దైవ అర్చనతో, స్తోత్రాలతో, మంత్రోచ్చారణతో, జపాలతో దేహాన్ని మనసును ఓ పద్ధతిలో నడిపించుకోవచ్చు. అప్పుడే మన అంతరంగంలోని దైవాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతాం. అది అందరిలో సోదర భావాన్ని పెంపొందిస్తుంది. అందరిలో కూడా సోదర భావాన్ని పెంపొందిస్తుంది. దేని ద్వారా? దైవ కార్యాలు ఏమేంటి? దైవ అర్చన, స్తోత్రాలు, మంత్రోచ్చారణ, జపాలతో దేహానికి మనసును ఓ పద్ధతిలో నడిపించుకోవచ్చు. కాబట్టి దైవాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతాం. అది అందరిలో సోదరి భావాన్ని పెంపొందిస్తుంది. అందరిలో కూడా సోదర భావాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. వ్యక్తి
విశ్వనరుడి స్థాయికి ఎదుగుతాడు.